తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు అసెంబ్లీకి వస్తారా? ఒకవేళ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే జగన్ అసెంబ్లీకి వస్తారా అంటే ఏం చెప్తారు? నేను మెజారిటీ ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి అవ్వకూడదు అనేసరికి చాలామంది కొంతమంది అంటున్నారు వీడు ఏమన్నా పిచ్చి అడ్వకేట్ వచ్చాడా, మెజారిటీ ఉన్నోడు కాదు ఎవడవుతాడు అని. ఇప్పుడు మీకు భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, అట్లాగే ఎమ్మెల్యేలు అందరూ పోయి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు, ఈ ముగ్గురు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి పరిపాలించాలి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్న విధానం. అంతేగాని మెజారిటీ ప్రకారం ప్రధానమంత్రిని ఎన్నుకోవటం లేదా అసెంబ్లీలో మెజారిటీ ప్రకారం ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి తప్పితే భారత రాజ్యాంగంలో లేవు. ఇది ఏంటంటే ఇది ఒక తప్పుడు విధానంతో రాజ్యాంగాన్ని సరిగా అవగాహన చేసుకుంటే 1950లోనే దీనికి బీజం పడింది. రాజ్యాంగం వచ్చిన మొట్టమొదటి సంవత్సరం. ఇప్పటికి కూడా అదే తప్పుదోవలో మనం పోతూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఏంటంటే కోర్టులు కూడా మెజారిటీ పరిపాలన సాగాలి రాష్ట్రాల్లోని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది. కానీ ప్రజలు ఎవరు ఎన్నుకున్నారు? ఎక్కడ మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నారా ముఖ్యమంత్రిని? 60 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి ఇంత అధికారం వస్తే 5,000 మంది ఎమ్మెల్యేలను 800 మంది పార్లమెంటు మెంబర్లు ఎన్నుకుంటే రాష్ట్రపతికి అధికారం ఉండదా? పైగా ఆయన ఎన్నిక భారత రాజ్యాంగం ఆర్టికల్ 54, 55లో ఉంది. ముఖ్యమంత్రి ఎన్నిక ఎక్కడుందో ఎవరన్నా చూపించమనండి. ప్రధానమంత్రి ఎన్నిక ఎక్కడుందో ఎవరన్నా చూపించమనండి. మీ ఎన్నిక కోసం ప్రజల్ని సభ్యులను తీసుకెళ్ళి అడవుల్లో దాచిపెట్టడం, తీసుకొచ్చి విప్పు జారీ చేసి ఓపెన్గా ఓటేయమంటాం, ఇదంతా ఏంటంటే ప్రజాస్వామ్య పరిహాసం. ప్రజాస్వామ్యం కాదు ఇది. ఓకే. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉందంటారా? ఇందాక మళ్ళీ ఒక మాట అడిగావు, ఆయన గెలిస్తే ఈయన అసెంబ్లీకి వస్తాడా, ఈయన గెలిస్తే ఆయన వస్తాడా అని. రావాలి, ఎందుకు రావాలి? కేసీఆర్ జైల్లో లేకపోతే. కేసీఆర్ రాలేదు కదా, జైల్లో లేకపోతే రావాలి. ఎక్కడ ఏంటంటే ఇది ఇంకొక స్టైల్ ఆఫ్ దౌర్జన్యం ఇక్కడ జరిగింది. ఏంటి ఒక మాట చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడం. అదే ఎట్లా చెరబట్టడం జరుగుతుంది? ఇది చిన్న అసెంబ్లీ. ప్రతిపక్షాల వాళ్ళందరినీ కూడా నేను ఏదో ఒక కేసులు పెట్టా, నయానా భయానా వాళ్ళందరినీ సైలెంట్ అన్న చేస్తా, లేదా వాళ్ళకి కావలసినటువంటి ప్రతిపక్షాల వాళ్ళకి మెయిన్ మంత్రుల కన్నా ఎక్కువ బెనిఫిట్లు కల్పిస్తారు. తర్వాత అదే మా పార్టీలోకి వచ్చేస్తానంటేనే వాళ్ళని కొనేసుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేనప్పుడు అసలు నువ్వు చేసే చర్యను అడ్డుకునే నాదుడు అసెంబ్లీలో అడిగే నాదుడు లేడు. ఓకే. అందువల్ల ఏంటంటే అప్పుడు జైల్లో పెడతారు. ఎవరు పెడతారు? ప్రభుత్వం మీదే, ప్రతిపక్షము లేదు. ఇదేంటంటే ప్రజాస్వామ్యానికి ఇట్లా అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రులు అవడం అనేది సరైన విధానం కాదు. రాష్ట్రపతిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి రాష్ట్రపతి అనుచరుడైన గవర్నర్ ఇక్కడ. గవర్నర్ అంటే గవర్నమెంట్ కాకపోతే, డ్రైవర్ అంటే డ్రైవింగ్ చేసేవాడు కాకపోతే ఏమీ అవగాహన వీళ్ళకున్నది నాకేం అర్థం కావట్లే. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు? ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా గెలవచ్చు. గెలవటానికి అనేకటువంటి ప్రేరకాలు, కారకాలు అనేకం ఉంటాయి. అందువల్ల ఏంటంటే పైగానేమో సీక్రెట్ బ్యాలెట్. అందువల్ల పవన్ కళ్యాణ్ ఏదో గొప్పవాడు కాబట్టి గెలుస్తాడు అని నేను చెప్పను. ఎందుకంటే గతంలో ఓడిపోయాడు కదా, చిరంజీవి గారు కూడా ఓడిపోయాడు కదా. అందువల్ల ఏంటంటే ఈయన గెలుస్తాడా గెలవడా అంటే గతంలో అనేకసార్లు జరిగింది ఓడిపోవటం. అందువల్ల ఏదైనా జరగవచ్చు. పైగా చిరంజీవి గారి మీద గెలిచింది ఒక కొత్తగా వచ్చిన లేడీ, రాజకీయ మొదటిసారి పోటీ చేసిన ఆవిడ. అట్లాగే ఎన్టీ రామారావు గారు ఓడిపోలే, ఇందిరాగాంధీ ఓడిపోలే. అందువల్ల ఓడిపోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఓడిపోవటం వేరు. ఓడిపోయినంత మాత్రాన మీరు రాజకీయాల నుంచి విరమించాల్సిన అవసరం లేదు కదా. ప్రజాసేవ ఉంటే అధికారయుతంగా చేస్తారు, లేదా ప్రతిపక్షాల్లో ఉండి చేస్తారు. మీకు ప్రజాసేవ చేయాలన్న కోరికుంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. దానికి అధికారమే అవసరం లేదు.